ఐడెంటిఫై చేయడం కూడా అంత సులభం కాదు. సో అందువల్ల బట్ సమ్ గుర్తుల ఆధారంగా చెప్పగలిగాడు. అందువల్ల ఇట్స్ ఏ వెరీ సీరియస్ క్రైమ్. అందువల్ల దీన్ని ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం చేపట్టి కోర్టు మానిటర్ ప్రోబ్, ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా మనం నమ్మలేం. ఎందుకంటే అది కూడా రాజకీయ నాయకుల అండదండలతో ఆధీనంలో ఉంటాయి. రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఇది జరగదు, పోలీస్ అధికారుల ప్రోద్బలం లేకుండా జరగదు. ఎందుకంటే సౌజన్య కేసులో కూడా అలాగే ఇటీవల అనన్య అని ఆ అమ్మాయి గురించి కూడా సుజాత భట్ అని ఆమె మదర్ ముందుకొచ్చారు. సో సౌజన్య అనన్య కేసుల్లో కూడా ఆ ధర్మస్థల్లో ఉన్న పోలీసులు సరిగా సహకరించలేదని, అది సాధారణంగా ప్రతి అత్యాచారంలో వినిపించే ఆరోపణ ఇది. అక్కడ ఇంకా స్పెసిఫిక్ అనిపించింది. అందువల్ల దెర్ ఈజ్ గ్రేటర్ రోజు రోజు గడుస్తున్న కొద్దీ ధర్మస్థల్లో జరిగింది పెద్ద నేరం అనే అనుమానం అయితే కలుగుతుంది, అనుమానం బలపడుతుంది. అయితే అది ఏ స్థాయిలో ఆ శానిటేషన్ వర్కర్ చెప్పిన స్థాయిలో నిజంగానే వందలాది మహిళలు జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు బాధితుల్లో ఒక్కరే ముందుకు వచ్చారు. బాధితులు ముందుకు రాలేదు కనుక జరగలేదండి. ఎందుకంటే 11 years తర్వాత చాలా ప్రెషర్ అనుభవించి ఉంటారు వాళ్ళు బాధితులకు కూడా. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటే బాధిత కుటుంబము 11 ఏళ్ల తర్వాత పోయిన బిడ్డ ఎలాగూ రారు, ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులకు కాపాడుకోవాలి కదా అని ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకరే బయటకు వచ్చారు, ఆ భట్ కుటుంబం ఏదైతే ఉందో చాలా మానసిక క్షోభకు గురైంది, పోలీసులు సహకరించలేదు, వాళ్ళని కిడ్నాప్ చేశారు, ఆమె భర్త కూడా ఈ హింసలు తట్టుకోలేక చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆమె కనీసం అసలు ఉందా లేదా అన్న విషయం కాదు కదా, కనీసం అవశేషాలైనా దొరుకుతాయా లేదా, ఇప్పటికీ పోరాటం చేసే శక్తి నాకు ఉంది కానీ నాకు ఎవరు సహకరించట్లేదు అని చెప్పింది డైరెక్ట్గా బిగ్ టీవీకి. ఇప్పుడు మీకు వాస్తవమే, మీకు ఇప్పుడు ఉదాహరణకు మీకు హత్రాస్ ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళ పైన ఒక ఎమ్మెల్యే జరిపిన అత్యాచారం. అది ఏం జరిగింది, ఆఖరికి ఆమె 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 చనిపోయింది. ఆమె తండ్రిని పోలీస్ స్టేషన్లోనే ఆ ఎమ్మెల్యే సోదరుని వెళ్ళి కొట్టి చంపాడు, లాయర్కు కార్ యాక్సిడెంట్లు అయినాయి, ఇలాంటివన్నీ మనం చూసాం ఉత్తరప్రదేశ్లో. సో అందువల్ల ఇప్పుడు ఈ విజిల్ బ్లోయర్ కూడా ఏం చెప్తున్నాడు, విజిల్ బ్లోయర్ కూడా నాకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే విజిల్ బ్లోయర్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి. 2014 వరకు జరిగితే 11 years ఎందుకు వచ్చాను ఆయన చెప్తున్న కారణాన్ని అప్పుడే ధర్మస్థలం వదిలేసి వెళ్ళిపోయాను, ఎందుకంటే నా పైన బెదిరింపులు వచ్చాయి, మా కుటుంబ సభ్యులకు కూడా హింసించారు, అందువల్ల నేను వెళ్ళి పారిపోయాను, నాలో గిల్ట్ మిగిలిపోయింది, అయ్యో ఇంత పెద్ద నేరాల్లో నేను ప్రేక్షకుడిగా ఉండలేను కదా అని నేను ఇప్పటికైనా బయటకు రావాల్సి వస్తుంది అంటున్నాడు. సో ఇప్పటికైతే దీన్ని మనము క్రైమ్గానే చూడాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అది ధర్మస్థల్ కావడం వల్ల దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు యడియూరప్ప ఆయన కొడుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పేది మీరు కావాలని హిందూ పుణ్యక్షేత్రాలను బదనాం చేస్తున్నారు, ఇది పెద్ద కుట్రని మొదలుపెట్టారు. అలా జరిగాక నీకు సెంటిమెంట్లు ముందుకు వచ్చాక నీకు క్రైమ్ ఎక్కడ బయటకు వస్తుంది? క్రైమ్ ఇస్ ఎ క్రైమ్. అది ఆ క్రైమ్ వల్ల ధర్మస్థల్ విశిష్టత దెబ్బతిన్నదు, ఆ పుణ్యక్షేత్ర ప్రాధాన్యత దెబ్బతిన్నదు. కొంతమంది పాపులు చేసిన పనికి మనం దైవాన్ని నిందించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ ధర్మస్థలం అనేది మీరు అన్నట్టుగా ఒక పుణ్యక్షేత్రం, చాలా పాపులర్. ఇప్పుడు అపవాదు అక్కడ ధర్మస్థల దాని మీదకి వస్తోంది కాబట్టి దాన్ని కూడా ఇరాడికేట్ చేయాల్సి, అపవాదుని రూపుమాపుకోవడం ఆ సంస్థకి లేదంటారా బాధ్యత? ఉండకూడదు అంటారు. అది ఎందుకంటే ఇప్పుడు ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అసలు వాళ్ళే కారణం అంటున్నారు కదా. ఇప్పుడు ఆరోపణే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. మనం ఇప్పుడు ఏదైనా ఒక దేవస్థానము, ఓ పుణ్యక్షేత్రము, ఏదైనా మత సంబంధిత వ్యవస్థ, ఆ వ్యవస్థలో వ్యక్తులు చేసే తప్పుల్ని మన వ్యవస్థ కంటకట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణకు గోల్డెన్ టెంపుల్లో జర్నైల్ సింగ్ భింద్రాన్వాలా లాంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు తలదచ్చుకున్నారు. తప్పు గురునానక్ ది కాదు, తప్పు గురు గోవింద్ సింగ్ ది కాదు, తప్పు ఆ జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే కాదంటే ఆ రోజు ఆ దేవాలయాన్ని, స్వర్ణ దేవాలయాన్ని నడిపిస్తున్న నిర్వాహకులు, అది శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకు కూడా అందులోనే వ్యక్తులు. మళ్ళీ ఎస్డిపిస్ అనే వ్యవస్థకు మనం తప్పు చెప్పకూడదు ఎప్పుడు కూడా. వ్యక్తులు చేసే తప్పులకు వ్యవస్థను లేకుంటే ఆ వ్యవస్థలో కొలువు తీరిన దేవుణ్ణో మనం ఎందుకు నిందించాలి? వ్యక్తుల్ని వ్యక్తులుగానే చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉస్మానియా సిటీలో పనిచేశాను, నేను కనుక మందు దాగి పడిపోయాను అనుకోడు, ఉస్మాన్ సిటీ మందు దాగింది అనద్దు కదా. నేను మందే దాగని చెప్తున్నాను, నీకు తెలుసు, నాకు తెలుసు. సో అందువల్ల కానీ ఉదాహరణ చెప్తాను, నేను మందు దాగి రోడ్డు పక్కన పడిపోతే
ఉస్మాన్ యూనివర్సిటీ మందు దాగి రోడ్డు పక్కన పడిపోయిందని రాయకూడదు కదా. Correct, correct. నాగేశ్వర్ ఇస్తే తప్ప నాగేశ్వర్కి ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా దాన్ని ఆపాదించాలి అందుకే ఆ తప్ప సంస్థ వ్యవస్థను కాదు. మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. ధర్మస్థల్లో అధర్మం జరిగితే ధర్మస్థలు అధర్మం కాదు, చేసిన వాడు మాత్రమే అధర్మం. అయితే ధర్మస్థలు గనక అధర్మాన్ని మనం సమర్థించకూడదు, ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కదా. అవును. మీరు అన్నట్లు ఆ పుణ్యక్షేత్ర విశిష్టతను కాపాడటానికి కూడా ఈ దుర్మార్గుల్ని మనం ఇంకా నిజంగానే నేరం జరిగి ఉంటే ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి కదా. ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణే కదా సంభవామి యుగే యుగే అన్నది. సో అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా దుష్ట శిక్షణ జరగాల్సిందే కదా. అయితే ఇప్పుడు లోకల్గా ఇప్పుడు మా ప్రతినిధి అశోక్ అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఇది రెగ్యులర్గా ఉండేదే, వస్తారు వెళ్ళిపోతారు. లోకల్ మీడియా కానీ లేకపోతే లోకల్ పోలీసులు కూడా అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎవరితో ఏం మాట్లాడట్లేదు కూడా. ఎందుకంటే అసలు ప్రతిదీ కూడా చాలా సీక్రెట్గా అక్కడ వ్యవహరిస్తున్నారు. లోకల్ పీపుల్ కూడా చెప్తుంది ఏంటంటే ఇది అసలు బయటకు రానివ్వరండి, తొక్కేస్తారు, మీరు ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కానీ అసలు ఏమీ జరగదు, న్యాయం జరగదు, జీరో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారట. అంటే ఒకటి న్యూ నార్మల్ జరిగిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక లాంగ్ పీరియడ్ ఒక క్రైమ్, ఇప్పుడు ఇదంతా మన హైపాథెటికల్గా నిజం అనుకుంటే, ఒకవేళ ఇది నిజమే అయితే 16 ఏళ్ల పాటు క్రైమ్ జరుగుతుంటే ఏ వ్యవస్థ ఏమీ చేయనప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుందండి? ఆ వ్యవస్థపై నమ్మకం పోతుంది కదా. సో అందువల్ల నిజమే జరిగి ఉంటే డెఫినెట్గా ఆ రకమైన భావన న్యూ నార్మల్ అంటారు. సహజమే, ఏమవుతుంది, ఏం చేయగలుగుతాము అని. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒకప్పుడు సుల్తాన్ బజార్లో చైన్ స్నాచింగ్ అని అనేవారు. పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచలం పట్టుకునే వార్తలు చీమది వస్తున్నాయా? ఏమైనా చైన్లు కామనే చైన్ స్నాచలు కామనయ్యాడు. ఎవడు పదవాడు పడుతున్నాడు తప్ప ఈ మధ్య కాలంలో దాని వార్తలుగా వేసింది మీడియాలో ప్రముఖంగా. చాలా పదాలు రావచ్చు కానీ అదర్వకైతే అది హెడ్లైన్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో దొరికిన చైన్ స్నాచర్ అని. ఎందుకు ఇప్పుడు తీవ్రవాదులే దొరికినాక చైన్ స్నాచర్లు ఎవరు అడిగిండు? చైన్ స్నాచింగ్ ఇస్ బికమ్ ఏ సింపుల్ క్రైమ్. అంతకన్నా పెద్ద పెద్ద క్రైమ్ మించి కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద సైబర్ క్రైమ్లు, బాంబులు పెడుతున్నారు, టెర్రరిజం అవుతున్నారు. ఇప్పుడు గోకుల్ చాట్లో తీవ్రవాదులు బాంబులు పేలినాక సుల్తాన్ బజార్లో చైన్ దొంగతనం చిన్నగా అయిపోతుంది. కరెక్ట్. అది అయితే ఇప్పుడు ఎలాగా అంటే ఇది ఇంకా ధర్మస్థల అన్నది సబ్సైడ్ అయిపోతుందంటారా? దీన్ని ఇంకొంచెం ఏమైనా చేసే అవకాశం? వ్యవస్థలో బలమైన శక్తులు ఉన్నాయి కనుక బలవంతుడు ఎప్పుడు కూడా బలవంతుడు దుర్బల జాతిని బలహీనులు కావించారు, నరహంతలు దళాధిపతులై చరిత్ర మన ప్రసిద్ధికి ఎక్కారని మహాకవి శ్రీశ్రీ ఇప్పుడుగా చాలేళ్ల క్రితమే రాశాడు. దేశ చరిత్రలు అలాగే ఉంటాయి. సో అందువల్ల బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావిస్తారు, నరహంతలు దళాధిపతులై చరిత్ర మన ప్రసిద్ధికి ఎక్కుతారు కదా. సో అందువల్ల డెఫినెట్ గా బలవంతులు వెనకాలన్న ఏ క్రైమ్ అంత తొందరగా బయటపడదు. బట్ లెట్ us హోప్ ఇప్పుడు మీడియా యుగం 2014 కూడా కన్నా ముందు దాంతో పోలిస్తే మీకు డిజిటల్ ప్రపంచం పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. లెట్ us హోప్ ఇది బయటికి వస్తుందని. నిజంగానే అంటే ఒకవేళ నిజంగా గనక మీరు అన్నట్టుగా హైపోథెటికల్ గా ఎస్ ఆర్ నో మనకి ఎప్పుడైనా నిజంగా అన్నది అయితే మనం ఆల్వేస్ పెట్టుకోవాలి. ఎందుకంటే లెట్ us నాట్ కమ్ టు కంక్లూషన్. ఎప్పుడు కూడా టీవీ ఛానల్లో కూర్చొని నేరాలపైన తీర్పులు చెప్పకూడదు. మన పని కాదు. యుద్ధాలు చేయాలా వద్ద నిర్ణయం తీసుకోకూడదు, మనం కాదు చేయాల్సింది.